గుంటూరు శివారులోని గోరంట్లలో టెన్షన్ వాతావరణం నెలకొంది. కల్తీనైపై ఫ్లెక్సీ ఏర్పాటు చేసింది టీడీపీ. ఇక ఫ్లెక్సీ తొలగించాలని వైసీపీ నేత అంబటి రాంబాబు డిమాండ్ చేస్తున్నారు. భారీ సంఖ్యలో టీడీపీ కార్యకర్తలు అక్కడ గుమికూడినటువంటి పరిస్థితి. కర్రలు, రాడ్లతో అంబటి కారుపై దాడికి యత్నించినట్లుగా సమాచారం. సీఎం చంద్రబాబుపై బూతులతో రెచ్చిపోయారు అంబటి. శుక్రవారం విడదల రజనీపై దాడికి యత్నించారు టీడీపీ. ఇక ఘటనా స్థలానికి భారీగా ఈ నేపథ్యంలో పోలీసులు చేరుకున్నటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆడంగి రాంబాబు ఆడంగి రాంబాబు అతగాని రాంబాబు మారిపోయిన రాంబాబు డౌన్ డౌన్ రాంబాబు డౌన్ డౌన్ మల్లెపూలు డౌన్ డౌన్ మల్లెపూలు శిక్షించాలి కల్తీని దోషి. రైట్, గుంటూరు శివారులోని గోరంట్లలో నెలకొన్నటువంటి టెన్షన్ వాతావరణానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శశిధర్ రెడ్డి అందిస్తారు. శశి, ఏ విధంగా చూడాలి ఈ అంశాన్ని? దీనికి సంబంధించి అంబటి రాంబాబు అలాగే నిన్న విడదల రజని మీద జరిగినటువంటి అంశం, ఈరోజు అంబటి రాంబాబు విషయంలో చోటు చేసుకున్నటువంటి పరిణామం, కల్తీ నెయ్యి అంశం అనేది రాజకీయంగా ఏ స్థాయిలో పొలిటికల్ హీట్ జనరేట్ చేస్తుందో కూడా చూస్తున్నటువంటి పరిస్థితి. అప్డేట్స్ ఏంటి అంబటి రాంబాబు విషయంలో? ఏం చెప్తున్నారు టీడీపీ కార్యకర్తలు, వైసీపీ నేతలు దీని మీద? ఎస్ మురళి, ఈ కల్తీ నెయ్యి వ్యవహారం ఏదైతే ఉందో గత ఏడాది కాలంలో కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయంలో ఊపుతుందనే విషయం అయితే స్పష్టంగా చెప్పొచ్చు. ముఖ్యంగా దీనికి సంబంధించి ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు చేశారో ఆ తర్వాత నుంచి కూడా ఒక ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ ని ఏర్పాటు చేయడం, ఆ తర్వాత సిట్ కి సంబంధించి కొంత సుప్రీంకోర్టులో వాదనలు జరగడం, ఆ తర్వాత సుప్రీంకోర్టు సిబిఐ రాష్ట్ర పోలీసులతో కలిపి సిట్ ని ఏర్పాటు చేయడం, ఆ సిట్ విచారణ జరుపుతూ ఎవరైతే దీనికి సంబంధించి బోలేబాబా డైరీ కానీ లేదంటే వైవి సుబ్బారెడ్డి చిన్నప్పన్న కానీ వీళ్ళందరికీ సంబంధించి విచారణ జరగడం, ఆ తర్వాత నిందితులు వీళ్ళే, దోషులు వీరే, పాపులు వీరే అంటూ కూడా కథనాలు వెలువడతాయి. ఇవన్నీ కూడా మనం చూసాం. దానికి సంబంధించి టీడీపీ అనుకూల మీడియా, అదేవిధంగా అటు టీడీపీ కార్యకర్తలు కానీ కూటమికి సంబంధించినటువంటి కార్యకర్తలు కానీ దీనికి సంబంధించి పెద్ద ఎత్తున హడావుడి కూడా చేయడం, ఇవన్నీ కూడా జరుగుతూ వస్తున్నాయి. అయితే ఇటీవల ఏదైతే ఛార్జ్ షీట్ దాఖలు చేశారో ఆ ఛార్జ్ షీట్ లో నెల్లూరు కోర్టులో సమర్పించినటువంటి ఛార్జ్ షీట్ లో పలు కీలక అంశాలను కూడా సిబిఐ సిట్ ప్రస్తావించిందనేది ఇప్పుడు ప్రముఖంగా వస్తున్నటువంటి కథనాలు. అయితే దీనికి సంబంధించి అంటే కల్తీ నెయ్యిలో పామాయిల్ నూనెతో పాటు ఇతర రసాయనాలు కూడా వాడారు, అసలు పాల పాత్ర అనేది ఆ లడ్డు తయారీలో లేదు, నెయ్యి సరఫరా చేసినటువంటి నెయ్యిలో పాల అవశేషాలు లేవు అంటూ కూడా సిట్ తేల్చింది. దీనికి సంబంధించి అటు కేంద్రానికి సంబంధించినటువంటి కొన్ని ల్యాబుల్లో దీన్ని పరీక్షించారు, అందులో వాస్తవాలు బయటపడ్డాయంటూ కూడా కొంత హడావుడైతే జరుగుతూ వస్తుంది. దీనికి సంబంధించి వాస్తవాలు ఏంటి, అటు కోర్టులు ఏం చెప్తాయి, అందులో ఎంతవరకు బలం ఉంది ఏంటనే దానికి సంబంధించి ఒక క్లారిటీ అయితే లేదు. కానీ ఇప్పుడైతే దీనికి సంబంధించి టీడీపీ మొత్తం కూడా ఇప్పటికే పాపం మొత్తం కూడా వైసీపీ వైపు నెట్టే ప్రయత్నం అయితే గట్టిగానే జరుగుతోంది అనేది అయితే ఇప్పుడు అక్కడ ఎక్కువగా వినపడుతున్నటువంటి మాట. ఈ నేపథ్యంలోనే తాజాగా చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలు ఏదైతే కల్తీ నెయ్యికి సంబంధించి విజయవాడలో కానీ, పిడుగురాళ్ళలో కానీ, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు కడుతూ ఫ్లెక్సీల్లో జగన్మోహన్ రెడ్డి ఫోటో కానీ, లేదంటే అక్కడ వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి అలాగే ఇతర పేర్లతో కూడా అంటే అటు టీడీపీ అనుకూల మీడియాలో వచ్చినటువంటి కథనాలను ప్రస్తావిస్తూ కూడా విమర్శలు చేయడం, ఇవన్నీ కూడా ఫోటోలు పెట్టడం కూడా చూస్తున్నాను. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి వైసీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఇంకా పూర్తిగానే కోర్టులో దీనికి సంబంధించి ఏమీ తేలలేదు, కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారు. దీనికి సంబంధించి అంటే నారా లోకేష్ నాయకత్వంలో కానీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కానీ, లేదా పవన్ కళ్యాణ్ నాయకత్వంలో కానీ కావాలని రెచ్చగొట్టే రాజకీయం జరుగుతోంది, తమను పదే బ్లేమ్ చేసే ప్రయత్నం చేస్తున్నారంటే కూడా వైసీపీ ఆరోపణలు చేస్తుంది. ఈ నేపథ్యంలో తాజాగా గుంటూరులో ఇన్నర్ రింగ్ రోడ్డు వద్ద ఉన్నటువంటి చిల్లీస్ దగ్గర కట్టినటువంటి ఒక బ్యానర్ కు సంబంధించి కల్తీ నెయ్యి మహాపాపం అంటే ఒక బ్యానర్ కి సంబంధించి కొంత వివాదం అయితే నడిచింది. దీనికి సంబంధించి 2-3 రోజుల క్రితం కూడా ఆ బ్యానర్ చించేయాలంటే కూడా పోలీసులకు మాజీ మంత్రి అంబటి రాంబాబు చెప్పే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత కూడా దానికి సంబంధించి నిన్న మాజీ మంత్రి విడదల రజనీ కానీ ఇతర నాయకులు కానీ అక్కడికి వెళ్లిన సందర్భంలో కూడా వాళ్ళ మీద దాడి చేసే ప్రయత్నం కూడా జరిగింది. అక్కడ ఉన్నటువంటి టీడీపీ కార్యకర్తలు అంటే ఆ ఫ్లెక్సీకి రక్షణగా ఒక ఏదో జెట్ల సెక్యూరిటీ మాదిరి వీళ్ళందరూ కూడా అక్కడ జాయిన్ అయిపోతారు. ఎవరైనా వస్తే ఫ్లెక్సీ చెంచడానికి ప్రయత్నం చేసినా సరే వీళ్ళు అడ్డుకునే ప్రయత్నం చేయడం అంతా జరుగుతుంది. దీనికి పోలీసుల నుంచి కూడా పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు ఉన్నాయనే విషయం కూడా అర్థమవుతుంది. అయితే
ఇప్పుడు నేడు అంబటి రాంబాబు వెళ్ళిన సందర్భంగా కూడా అక్కడ కొంత ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. దీంతో అంబటి రాంబాబు కొంత అదుపు తప్పి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై అసభ్యకరమైన మాట్లాడారు అనేది కొన్ని వీడియోల ద్వారా అర్థమవుతోంది. ఇక దీనికి సంబంధించి అలాగే టీడీపీ కార్యకర్తలు కూడా అంబటి రాంబాబు వ్యక్తిగత జీవితాన్ని టార్గెట్ చేస్తూ కొంత విమర్శలు కూడా చేసినటువంటి పరిస్థితి. దీంతోనే అక్కడ వివాదం కూడా కొంత ఉద్రిక్తంగా మారుతుంది. అదనపు బలగాలను కూడా మోహరించినటువంటి పరిస్థితి. ఏంటంటే ఎందుకు పల్నాడు గుంటూరు జిల్లాల్లోనే పర్టికులర్గా ఇటువంటి ఫ్లెక్సీల అంశం కావచ్చు, లేకపోతే ఈ స్థాయి ఉద్రిక్త పరిస్థితులు అనేది కూడా ఒక ఎంత ప్రశ్నార్థకంగా మారింది కదా శశి, దీనికి సంబంధించి ఏం చెప్తున్నారు? వాస్తవానికి విజయవాడలో కూడా ఫ్లెక్సీలు అయితే కొన్ని చోట్ల కట్టడం జరిగింది. పడమట హై స్కూల్ రోడ్ లో కానీ లేదంటే మరికొన్ని చోట్ల కూడా వాటిని కట్టారు. అలా పిడుగురాళ్ళలో కట్టిన ఫ్లెక్సీ ఇవన్నీ కూడా కొంత వైరల్ అయింది. కాకపోతే పిడుగురాళ్ళలో కొంత అడావుడి జరగలేదు, కానీ గుంటూరు నగరంలో జరిగేసరికి కొంత అక్కడ కొంత రెబల్ లీడర్ గా పేరున్నటువంటి అంబటి రాంబాబు దీనికి సంబంధించి కొంత అంటే విమర్శలు చేసే ప్రయత్నం చేయడం, కొంత టార్గెట్ చేసే ప్రయత్నం చేశారు. ఇక అటు టీడీపీ కార్యకర్తలు కూడా అంబటి రాంబాబుని కొంత రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. ఇటు పోలీసులు కూడా ఫ్లెక్సీని చింపడానికి వెళ్ళినప్పుడు సాధారణంగా ఫ్లెక్సీలు అనేవి ఏర్పాటు చేస్తే నచ్చినాడు ఉంచుతాడు, నచ్చినాడు చింపుతాడు అనేది కొంత ఉంది. అదే దీనికి సంబంధించి పదే ఇటువంటి ఘటనలు అంటే మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడం, వాటిని కట్టే ప్రయత్నం చేయడం, అంటే వీటిని అంటే ఒకళ్ళు చేసిన తర్వాత మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా కట్టే ప్రయత్నం అయితే జరుగుతుంది. అలాగే ఇటు ఉత్తరాంధ్రలో కూడా దీనికి సంబంధించి కొంతమంది ఫ్లెక్సీలు కట్టడానికి కూడా రెడీ అయ్యారు. మరికొన్ని అటు అరకు వ్యాలీలో కానీ లేదంటే టూరిస్టులు ఎక్కువగా ఇతర రాష్ట్రాల టూరిస్టులు వచ్చే దగ్గర కూడా వాటి ఫ్లెక్సీలు ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఒడిశా సరిహద్దుల్లో కూడా ఆ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తున్నారనే వార్తలు కూడా ఇటీవల కాలంలో రావడం జరిగింది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ శశి. ఇక గుంటూరు శివారులోని గోరంట్లలో ఒక టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. కల్తీనైపై ఫ్లెక్సీ ఏర్పాటు చేసింది టీడీపీ. ఫ్లెక్సీ తొలగించాలని కూడా వైసీపీ నేత అంబటి రాంబాబు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ఆ ఫ్లెక్సీ ఉన్నటువంటి స్థలానికి వైసీపీ నేతలు కార్యకర్తలతో కూడా అక్కడికి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇమీడియట్గా కూడా అక్కడ ఫ్లెక్సీ తొలగించాలని కూడా అంబటి రాంబాబు డిమాండ్ చేసినటువంటి సిచ్యువేషన్. ఇమీడియట్గా భారీ స్థాయిలో అక్కడ టీడీపీ కార్యకర్తలు కూడా అంబటి రాంబాబు రాగానే గుమికూడినటువంటి సిచ్యువేషన్ అయితే మనం యూటీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. కర్రలు రాడ్లతో అంబటి కారుపై దాడికి ఎత్తించినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబుపై అంబటి రాంబాబు బూతులతో రెచ్చిపోయారు. ఇక శుక్రవారం విడుదల రజనీపై దాడికి టీడీపీ యత్నించినటువంటి పరిస్థితి మనకు తెలిసింది. ఇక ఘటనా స్థలానికి ఈ నేపథ్యంలో పోలీసులు భారీగా చేరుకుని అసలు ఎక్కడెక్కడ ఫ్లెక్సీలు ఉన్నాయి దీనికి సంబంధించి అక్కడ పోలీసులను కూడా మోహరించినటువంటి పరిస్థితి, ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నట్లుగా కూడా ఈ నేపథ్యంలో తెలుస్తోంది. ఆడంగి రాంబాబు